లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీవాల్ను సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. మరో 7 రోజులు కస్టడీ పొడిగించాలని కోరారు. గోవా ఆప్ నేతలతో కలిసి కేజ్రీవాల్ను విచారించాల్సి ఉందని తెలిపారు. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ 100 కోట్ల ముడుపులు అందుకున్నారని వాదనలు వినిపించారు ఈడీ తరపు న్యాయవాది. హవాలా సొమ్మును గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లుగా ఈడీ వద్ద పత్రాలు ఉన్నాయని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. What would you like to say on this? LG कह रही सरकार जेल से नहीं चलेगी. ये पॉलिटिकल षड्यंत्र है, जनता इसका जवाब देगी. What would you like to say on this? LG कह रही सरकार जेल से नहीं चलेगी. ये पॉलिटिकल षड्यंत्र है, जनता इसका जवाब देगी. లిక్కర్ కేసులో మనీ ట్రయల్స్ కు సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తనపై రాజకీయ కుట్ర జరిగిందని, తనను అరెస్ట్ చేయడమే ఈడీ మిషన్ అని ఆరోపించారు. తన అరెస్టుకు తగిన ఆధారాలు లేవన్న కేజ్రీవాల్ నిందితుడితో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపణలు గుప్పించారు. లిక్కర్ కేసు నిందితుడు ఒకరు బీజేపీకి 55 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాడని కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో ఊరట దక్కింది. జైలు నుంచి పాలనను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని కొట్టివేసింది ఉన్నత న్యాయస్థానం. జైలు నుంచి పాలించకూడదనే రాజ్యాంగ నిబంధన ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా తొలగించాలంటూ దాఖలైన పిల్ను డిస్మిస్ చేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో 7 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు ఢిల్లీ కోర్టును విజ్ఞప్తి చేశారు. సో దీనిపైన చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది రమేష్ గుప్తా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా ఈడీ పావులు కలుపుతోందని, నిజానికి అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసుకు సంబంధించి ఆయనకు సంబంధించి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ ఏది లేదు. కేవలం తన పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకు అవినీతి మరక అంటించేందుకు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ కేసులో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కూడా వాదనలు వినిపించారు. అలాగే ఈ కేసులో ఉన్నటువంటి నిందితుడిని ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారం చేసుకొని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ కేసుకు సంబంధించి నిందితుడు బీజేపీకి 55 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు. సో ఆ బాండ్స్ ఇచ్చిన తర్వాతనే ఆయనకు కేజ్రీవాల్ పేరు చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే తను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈడీ దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసింది. నిజానికి ఈ కేసులో దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా కేజ్రీవాల్ లంచం తీసుకున్నారనేది ప్రధానంగా ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి చాలా ఆధారాలు తాము సేకరించాం. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా హవాలా మార్గాల్లో జరిగాయి. హవాలా ఆపరేటర్స్ కూడా ఇప్పటికే పట్టుకున్నారు. హవాలా ఆపరేటర్స్ ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా ఈడీ వద్ద ఉంది. కాబట్టి కేజ్రీవాల్ ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ గోవా నాయకులతో కలిపి విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో సంపాదించినటువంటి అక్రమ సొమ్ము, లంచం అంతా కూడా గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని ప్రధానంగా ఈడీ చేసిన ఆరోపణ. ఆ నేపథ్యంలో గోవా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిని విచారణకు పిలిపించారు. సో వారిని కేజ్రీవాల్ కూర్చోబెట్టి ఇద్దరిని విచారించాలని ఈడీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే మరొక 1 వారం రోజుల పాటు విచారణ కోసం కస్టడీకి పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. సో ఇరు వర్గాల వాదనలు ఉన్న తర్వాత కోర్టు ప్రస్తుతం తీర్పును రిజర్వ్ చేసింది. సో ఏ క్షణమైనా కానీ ఆ తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే డెఫినెట్ గా అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీ పొడిగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ వెంకటేష్.